తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నదన్నది ఆసక్తికరంగా మారింది. వామపక్షాలు ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నాయి. అయితే సీట్ల విషయంలో ఎటు తేలడం లేదని అంటున్నారు. తాజాగా కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితితో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వామపక్షాలు ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నాయి. అయితే సీట్ల విషయంలో ఎటు తేలడం లేదని అంటున్నారు. తాజాగా కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితితో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నదన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వామపక్షాలు ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నాయి. అయితే సీట్ల విషయంలో ఎటు తేలడం లేదని అంటున్నారు. తాజాగా కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితితో కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. పార్టీలన్నీ కూడా ఎలక్షన్ లో సంగపూర్గా ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత వెనకబడిందని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికార పార్టీ మాత్రం ఇప్పటికే నెల క్రితమే అన్ని నియోజకవర్గాలకు కూడా 119 నియోజకవర్గాలను కూడా సీఎం కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులు చూపించారు. కానీ ఈ రోజు కూడా ఇంకా కేవలం నెల రోజులు మాత్రమే ఉంది ఎన్నికలకు. ఈ నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కేవలం 119 నియోజకవర్గాలకు 55 నియోజకవర్గాలను మాత్రమే ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ. ఇంకా 64 నియోజకవర్గాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సి ఉంది. దీనికి కారణం లేట్ కావడానికి కారణం మాత్రం కొంతమంది బీసీ నేతలు అనిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇది ఒక ఎత్తు అయితే కొన్ని పొత్తులకు వెళ్లాలని మాత్రం కాంగ్రెస్ పార్టీకి ముందుకు వచ్చింది. దీంట్లో నేపథ్యంలోనే ఇటు సిపిఐ పార్టీ తోటి అదేవిధంగా సిపిఎం పార్టీ తోటి పొత్తుకు వెళ్లాలని ముందు నుంచి అనుకున్నప్పటికీ అనూహ్యంగా 10 రోజుల క్రితం నుంచి కూడా సిపిఐ తెలంగాణ జనసమితికి సంబంధించి కోదండరాం కూడా ఇప్పటికే అటు ఢిల్లీ కావచ్చు, ఈ రోజే కరీంనగర్ లో కూడా రాహుల్ బస్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ లో కూడా రాహుల్ గాంధీతో చర్చించారు. ఖచ్చితంగా జనసమితి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే సర్దుబాటు చేస్తాం, కానీ టికెట్లు మాత్రం అడగవద్దు అనేది మాత్రం రేవంత్ రెడ్డి. కానీ కోదండరాం మాత్రం 6 సీట్లు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ జనసమితికి ఇవ్వాలని మాత్రం పట్టుబడుతున్నాడు. ఏదేమైనప్పటికీ దేశం వెళ్లి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా వెళ్లి తెలంగాణ జనసమితి పార్టీ ఆఫీసు కోదండరాంతో చర్చలు చేసే అవకాశం మాత్రం ఉంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చినట్టు తెలిసింది. ఖచ్చితంగా మీ దగ్గరకు మా నేతలు మాట్లాడతారు, కలుపుకొని వెళ్దాం. తెలంగాణ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ. వచ్చిన తర్వాత అందరికీ ఇటు ఉద్యమంలో పనిచేస్తాం, అందరికీ న్యాయం చేస్తాం. అందులో కోదండరాం పాత్ర కూడా మరవలేదు కాబట్టి దీనికి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాము. సీట్ల విషయంలో మాత్రం కొంత కాంప్రమైజ్ అవ్వక తప్పదు అనేది రాహుల్ గాంధీ కూడా స్వయంగా కోదండరాంకు చెప్పినట్టు మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిపిఎం పార్టీ కూడా చాలా నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇప్పటికే మద్దతు అడుగుతుంది. 4 సీట్లు ఇవ్వాలని కూడా మొదటి నుంచి ఇటు సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ చెరో 4 సీట్లకు మాత్రం అడుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇటు సిపిఐ చెరో 2 సీట్లు ఇవ్వడానికి మాత్రం ముందుకు వచ్చింది. అయినప్పటికీ 4 సీట్లు కావాలనేసి కరాఖండిగా చెప్తున్న నేపథ్యంలో కొంత సెకండ్ లిస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంత ఆలస్యమైంది తీసుకోవాలి. ఏదైనప్పటికీ సిపిఐ పార్టీ మాత్రం బెల్లంపల్లి, ఉస్మానాబాద్, కొత్తగూడెం, మునుగోడు ఇది మాత్రం అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ 4 సీట్లు ఇచ్చేందుకు కాదు, కనీసం దీంట్లో 2 ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. వాళ్ళు అడుగుతున్న మునుగోడు మాత్రం ఇప్పటికే గతంలో కూడా మునుగోడుకు సంబంధించి కమ్యూనిస్టులు బై ఎలక్షన్
సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ కు ఓటు వేయడం జరిగింది, టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం జరిగింది సిపిఐ పార్టీ. దాంట్లో ఈ అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం గెలవడం జరిగింది. ఆ తర్వాత మాత్రం కమ్యూనిస్టులు మాకు అదే సీటు కావాలని మాత్రం పట్టుబడుతున్నారు. కానీ ఒకసారి ఇప్పటికీ అన్యాయం జరిగింది, పాల్గొనడానికి ఇచ్చారు గోవర్ధన్ కూతురికి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మాకు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ముందు నడిపిస్తున్న మాకు యువతకు ఇవ్వాలని అక్కడ స్థానిక నేత ఉన్న కైలాస్ నేత అడుగుతున్నారు. మరో ఓసీ సామాజిక వర్గానికి చెందిన శ్రవణ కృష్ణారెడ్డి మాత్రం గతంలో శ్రవణకి ఇచ్చిన నేపథ్యంలోనే సాధారణ ఎన్నికల్లో నాకే ఇస్తామని హామీ ఇచ్చారు, కాబట్టి నాకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యలమల్ల కృష్ణారెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో పోటీ చేసినటువంటి శ్రవంతి కూడా మళ్ళీ నాకే ఇవ్వాలి, గతంలో పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ నాకే ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా ఈసారి గెలుస్తా అనేసి శ్రవంతి అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ముగ్గురు పోటీలో ఉన్నారు, వాళ్ళ ముగ్గురు కూడా ఎవరికి సీటు వస్తుందా అనే తెలుస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్టు సిపిఐ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాకే ఇవ్వాలి అనే నేపథ్యంలో కొంత వీకు కూడా వస్తుంది. మునుగు ఖచ్చితంగా నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు నేత కూడా అవికి ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ గా కూడా పోటీ ఇస్తాననేసి కూడా ఉంటుంది పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిపిఐ పార్టీకి అదేవిధంగా బెల్లపల్లి ఉన్నప్పటికీ అదేవిధంగా కొత్తగూడెం సంబంధించి కూడా ఇప్పుడు ఇప్పటికే గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి తొమ్మిది శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఖమ్మంకు సంబంధించిన ఆ సీట్ల సర్దుబాటు విషయంలో కూడా వాళ్ళకే వదిలేస్తారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ లో ఉండి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన ముఖ్య నేతలు గతంలో మా ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా వారితో పాటు జాయిన్ అయిన పరిస్థితి. అదేవిధంగా అక్కడ ప్రజలు టీఎంపీ నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఉన్నారు, వీళ్ళంతా కూడా అదేవిధంగా రేణుకా చౌదరి, వీళ్ళంతా కూడా ఖమ్మం సంబంధించిన సీనియర్ నేతలు. వీళ్ళు ఇప్పటికే కొత్తగా వచ్చిన నేతలు, పాతగా వచ్చిన నేతలు తప్పుకుని పోవట్లేదని ఒక అపప్రద ఉంది. ఈ నేపథ్యంలో కొంత పెడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి సిపిఐ పరిస్థితి ఇలా ఉంటే సిపిఎం పాలేరు, అదేవిధంగా మిర్యాలు కూడా ఖమ్మం, ఇబ్రహీంపట్నం ఈ 4 నియోజకవర్గాల ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు మిర్యాలు కూడా చూసుకున్నట్లయితే స్థానికంగా మళ్ళీ ఖచ్చితంగా అక్కడ బిఎల్ఆర్ అనే ఒక స్థానిక నేత ఉన్నారు. నాకే టికెట్ వస్తుంది అనేది ఖచ్చితంగా గెలుస్తా అనేది మాత్రం సేవా కార్యక్రమాలు చేసిన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎదురేస్తున్న ఉంది. అదేవిధంగా స్వయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి కూడా అక్కడి నుంచి రావాలని ఇప్పటికే పోటీలో ఉన్నాడు. తన ఇప్పటికే మిర్యాల టికెట్ జానారెడ్డి కూడా ఖచ్చితంగా నా పెద్ద మిర్యాల కూడా ఇవ్వబడుతున్నారు. ఖచ్చితంగా మిర్యాల కాంగ్రెస్ పార్టీ సిపిఐ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మరోవైపు విజయపట్నం కాంగ్రెస్ పార్టీ సీట్ల నేత ఆడుతున్నారు. మొత్తానికి మాత్రం ఇద్దరికి ఒక పార్టీ లేదని చెప్పుకోవాలి, పార్టీ అని రెండో రైట్. థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.